హాయ్ మా అందరూ బాగుంటారా? అందరూ బాగోలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళైతే స్వీటు జాంగ్రీ దూసిగా చేసి మీకు చూపిస్తానమ్మా. బ్రహ్మాండంగా ఉంటుంది, నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది. మరి లెట్స్ గో వీడియోలోకి. ఫ్రెండ్స్ చూడండి, ఇది జాంగ్రీ. ఇదైతే ఈరోజు డ్యూటీలోని మా కొలీగ్ అడిగాడనమాట, రే జాంగ్రీ చేయండి రా అని అన్నాడు. అందుకనే దాన్ని ట్రై చేద్దామని. తన పేరు ఎస్కేవిఎస్ రావు. తను ట్రై చేయమన్నాడు, చూద్దాం ఎలాగుందంటే. నేను ఇంటికి వచ్చి చెప్పగానే ఆవిడ రెడీ చేసి చెప్పగానే నేను నానబెట్టి చేసి రెడీ అయ్యమ్మా. 2 గంటలు నానింది. చక్కగా గుళ్ళు పప్పు పోసాను, చక్కగా చేశాను. చూసి బాగా వచ్చింది. తిని చూపిద్దానుకున్నా కానీ తినకూడదని తింటలేదు. నాకు నోరు వస్తుంది చూస్తుంటే, తినకూడదని తింటలేదు. మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం రండి అమ్మా. ఓకే, లెట్స్ గో టు వీడియో. మనం జాంగ్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తానమ్మా. ఈ కప్పుతో మిరపగుళ్ళు తీసుకున్నా, ఇదే కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీంతో 2 కప్పులు పంచదార తీసుకుంటాను. ఇది మిక్సీలో చక్కగా బరక లేకుండా మెత్తగా పట్టుకొస్తానమ్మా. పట్టుకొచ్చినాక కలిపేసి చూపిస్తాను. ఇదమ్మా మిక్సీలో వేసుకొచ్చాను. ఇప్పుడు పిండి కలుపుకున్నాం. కార్న్ఫ్లోర్ అమ్మ ఈ కప్పుతోనే వేస్తున్నాను. ఈ కప్పుతోనే పప్పు పోసాను, ఈ కప్పుతోనే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. చక్కగా కలుపుకోవాలి. ఏమి కొంచెం గరుగ్గా కూడా ఉండకూడదు. ఎక్కడన్నా గింజ కూడా ఎక్కడన్నా ఉంటే అడ్డం పడి సరిగ్గా రాదు. అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా ఇటు కలపాలమ్మా. ఇటు కలపాలి, ఇటు కలపాలన్నమాట. లూజ్ అయితే కొంచెం పిండి కలుపుకోండి అమ్మా. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా. అంటే మీరు కొలత అయితే చెప్పారు కదా, ఇంకెందుకు లూజ్ అవుతుంది? మనము రుబ్బితే గైంటీలు వేసినా రుబ్బినా ఇది మిక్సీలో కదా. ఒక దడ గబ్బుకు నీళ్ళు సొక్క ఎక్కువ పడినాయి అనుకో, కొంచెం పిండి కలుపుకుంటే ఏమవుతాం. ఇది అదే రోట్లో రుబ్బి మళ్ళీ గైంటీలో వేస్తే ఒక తడవ కబ్బుకు చేయి జారి నీళ్ళు ఎక్కువ పడినప్పుడు ఎప్పుడైనా కొంచెం నీళ్ళు ఎక్కువైతే పిండి కొంచెం కలుపుకోవచ్చు. సరే, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానమ్మా. ఎక్కువ వేసుకోకూడదు అనుకో, కాకపోతే కొంచెం కలర్ కోసం. జాంగ్రీ అంటే కలర్ కదా, ఎక్కువ ఏమో కొంచెం వేస్తా. చాలు. ఏంటంటే ఒంటికి మంచిది కాదు, ఆరోగ్యం కూడా కాదు. కొంచెం కలర్ కోసం కొంచెం వేసి స్వీట్ షాప్ లాగా ఉండాలని. జాంగ్రీ అంటే కలరే కాబట్టి ఎప్పుడన్నా తింటే ఏమవుతుందమ్మా, ఎక్కువ తినకూడదు. ఇది కలిపానమ్మా. ఇటు పక్కన పెట్టుకుని ఇప్పుడు పంచదార కొంచెం పాకం పట్టుకుందాం. ఇప్పుడు 300 గ్రాముల వేస్తానమ్మా పంచదార. ఈ గిన్నెతో 2 గిన్నెలు వేస్తాను. అంటే పాకం పట్టాలంటే పాకం మునగరా ఉండాలి. ఏంటంటే పాకం మిగిలిన ఇంకా ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. గులాబ్ జామ్ వాడుకోవచ్చు, మళ్ళీ గవ్వలు వాడుకోవచ్చు. నీళ్ళమ్మ కాజాలకి వాడుకోవచ్చు. ఇక నీళ్ళు ఇంతే పోతున్నానమ్మా. మరి దీంతో పాటు కాజా చేయొచ్చు కదా. అది చేసి చూపిస్తాను. వరుసగా అన్ని స్వీట్లు ఇవి కరగాలమ్మా. ఇక నీళ్ళు మట్టుకి పావు చేరికి తక్కువగానే పోసానమ్మా. బాగా ఎక్కువ అవసరం లేదు. ఇట్ట పైకి అట్టు ఉంటే చాలు. ఇది
లడ్డు లాగా తేగ పాకంగా కూడా అవసరం లేదమ్మా. కొంచెం కొంచెం జిగురుగా కొంచెం చెక్క పడితే చాలు. కొంచెం కొంచెం అట్ట చిక్కగాను కొంచెం ఆనందంలాగా ఉంటుంది అనమాట. అట్లా ఉంటే చాలు. అంటే షుగర్ సిరప్ అంటారు కదా టైప్లో. అంతేగా ఉంటుంది. అంతేగాని ఇట పాకం ఇట తేగ పాకంలాగా రాకూడదు. ఇది పక్కన పెట్టుకుందామమ్మా. ఆయిల్లో ఉంది. అయితే ఎలాచి పౌడర్ వేస్తున్నా, కొంచెం స్మెల్ బాగుంటుంది. వేసి పాకం చెక్క పడకుండా ఉంటాకమ్మా. తెల్లదే పటికి ఉంటుంది. ఆ పటికి అన్న వేయచ్చు, లేకపోతే 2 చుక్కలు నిమ్మరసం పిండాలి. చెక్క పడదు చాలు. నిమ్మకాయ పిండారు కదా, ఉత్తితే స్పూన్ వేసుకుని తాగేచ్చండి. తాగేస్తావు. తాగితే ఏమవుద్ది? తాగితే మంచిది సలవా. తాగినా తెల్లని వద్దు. కానీ ఇప్పుడు కళాయి పెట్టుకుని నూనె పోసుకుందాము. నాకు ఈ జిలేబీ పిండి ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది. మరి అంటే మెత్తగా ఉంటుంది. మరి మెత్తకుండా ఇంకా మామూలుగా రోడ్లో రుబ్బుతారు చూడు, నూనె పోతున్నా రోడ్లో రుబ్బుతారు. అదైతే స్పాంజీ లాగా ఇంకా బాగుంటుంది. నూనె కొంచెం అయితే చాలు. అమ్మ చూడనమ్మ, నెలకు ఈ నూనె అంతా ఆరిపేస్తుంది. అక్కడ మా ఫైనాన్సర్ మా కోపం అయిపోతున్నారు. ఇదమ్మా క్లాత్ అన్నా తీసుకోవచ్చు. నూనె ప్యాకెట్లో వేసుకుని చేసుకోవచ్చు. పాల ప్యాకెట్ అయినా నూనె ప్యాకెట్ అయినా. నేను నూనె ప్యాకెట్ తీసుకున్నాను. ఇది వేసుకోవాలన్నమాట. సగం వేసుకుంటే ఇదమ్మా ఇక పెట్టి ఇక రబ్బర్ బ్యాండ్ పెట్టేసా గట్టిగా పెట్టి. ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కట్ చేయాలి, కొంచెం మూల చిన్నగా. సౌండ్ ఇప్పుడు వేసుకోవాలి. తేలి నాకు ఇంకోటి వేయాలి. ఇంకోటి వేస్తాను. ఈ వీధిలో ఎక్కడ జిలేబీలు బండి లేదండి. మరి జిలేబీ బండి పెడదామంటే ఏంటి? ఏది చేస్తే అది పెట్టాలంటే నా వల్ల అవ్వదు బాబు. ఈ నూనె అయిపోయేటప్పటికి కాలినట్టమ్మా తీసేసి పాకం వేసుకుంది. అంటే అందులో మున్నోకు ఎక్కువ నొరకు వచ్చింది. ఇప్పుడు ప్లెయిన్ ఉంది నూనె, అంత వేడి ఉన్నా సరే అదే లెక్క మనకి. అదేంటి నూనె అంటే ఒక నూనె వేసి వెంటనే అందులో వేసేయనా? ఎమ్మటే నూనెలో తీసేసి ఎమ్మటే వేయాలి, పాకం పట్టాలి. మరి పాకంలో ఒక నూనె వెళ్ళిపోతాము. ఎంతో వేడి మీద వేయాలి. వేడి మీద వేస్తే లాక్కుంటారు అది. తిరగాలి. సేపు 2 నిమిషాలు ఉంచాలి. ఉంచితే పీల్చుకుంటుంది.
కాలినాక ఇంకోటి ఇవ్వాలి. ఇట్లా పక్కేసినాక రెండు వేస్తున్నానమ్మా. అలా పెద్ద కాలే పెట్టాల్సింది నన్ను ఒక రౌండ్ అయిపోయింది. కాకపోతే ఆయిల్ ఎక్కువ పెట్టారు. ఎక్కువ పట్టిద్దేమో. అమ్మ ఇప్పుడు ఆయిల్ అయిపోతుంది అంటున్నావుగా. అయిపోతుందంటే నిర్మాత ఒప్పుకోవట్లేదు. నాకేమో నిర్మాతను తీసుకురామా. నిర్మాత ఏమో నూనె అయిపోతుంది, నా నూనె అయిపోతుంది అంటుంది. నాదేమో కెమెరామెన్ ఆఫ్టర్ గేగినట్టు తీసేసి పాకం. ఆ పాకం ఉందండి మామూలు లేదు. నమ్మకాయ నీళ్ళు భలే ఉంది, చాలా బాగుంది. అది అయిపోయినా కుండా పాకం తాగేసి ఎందుకండి రేపు డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ. చాలు. కొంచెం నానాలి. ఇదిగా అమ్మాయి ఇటు వచ్చినాయి. లాస్ట్కి వచ్చేప్పుడు చిన్నవి వచ్చినాయి. చిన్నవి కాదు బాబు, ఫస్ట్ రౌండ్లోనే ఇక పెద్ద వేసింది ఆవిడ. సెకండ్ రౌండ్లో కొంచెం చిన్న వచ్చినాయి. థర్డ్ రౌండ్ కల్లా ఆవిడ లెవెల్ అయింది, అంటే వేయడానికి ఎక్స్పర్ట్ అయ్యిందన్నమాట. ఇక చిన్నది అలాగొచ్చినాయి అలాగొచ్చినాయి అన్నమాట. అందరూ పని వాళ్ళు ఏం కాదు కానీ వస్తుంది, నేర్చుకుంటే ఎవరికైనా సాధ్యం కాదు లేదు. చూడండి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుందమ్మా. మరి టేస్ట్ మామూలు లేదు, చాలా బాగుంది. బాగుంది. ఆల్రెడీ దీని మీద చిన్న ప్రయత్నం చేసాను నేను. ఇక ఈ ముక్క ఇరుపుకొని తింటే ఎంత బాగుందంటే వేరే లెవెల్లో ఉంది, సూపర్గా ఉంది. ఈ షుగర్ సిరప్ అదంతా చాలా బాగున్నది. దీనికి చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్, బాగుందా. ఇదే అన్నమాట చేసుకోండి. చక్కగా సింపుల్గా చేసుకుంటే అంత పెద్ద కష్టమేం కదమ్మా. కొంచెం ఓర్పుగా చేసుకుని నిదానం చేసుకుంటే బాగుంటుంది. అటు చేసుకోండి. మరి ఇంకా ఎంత క్వాంటిటీ వేసానో ఎంత వేసానో మరి వీడియోలోకి వెళ్తారండి, చూపిస్తాను. సరేనమ్మా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామ్మా. బాయ్.